సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరూ కలిసి జాక్ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 10న ఈ సినిమా విడుదల కాబోతుంది. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, సిద్ధు క్రియేటివ్ వర్క్స్ లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడని, అది భాస్కర్ కు నచ్చడం లేదని, ఓ పాట భాస్కర్ లేకుండానే షూట్ చేశారని రకరకాల వార్తలు వచ్చాయి. వీటిపై అటు సిద్ధు, ఇటు భాస్కర్ ఇద్దరూ కలిసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా అనేది టీం వర్క్ అని, అందరూ సినిమా కోసమే కష్టపడతారని, తమ డిస్కషన్ రూమ్ లోకొస్తే ఏదో వార్ జోన్ లా ఉంటుందని, సినిమా కోసం కొట్టుకుంటామని, తిట్టుకుంటామని, అయితే ఆ రూమ్ నుంచి బయటకొచ్చాక అన్ని మర్చిపోతామని చెప్పుకొచ్చారు భాస్కర్. సిద్ధుకు అన్ని విషయాల్లోనూ అవగాహన ఉందని, అది సినిమాకు ప్లస్సే అవుతుందని, ఓ సినిమా సిద్ధుని నమ్మి చేతిలో పెట్టేయొచ్చని, మానిటర్ ముందు కూర్చొని యాక్షన్ కట్ చెప్తే చాలని సిద్ధుని వెనకేసుకొచ్చారు. సిద్ధు కూడా తమ మధ్య గొడవలే లేవని క్లారిటీ ఇచ్చారు. గండిపేటలో ఓ పాట దర్శకుడు లేకుండా షూట్ చేశామని, అయితే ఆ సమయంలో భాస్కర్ కు ఎడిటింగ్ వర్క్ ఉందని, మీరు ఏసీలో వర్క్ చేసుకోండి, మేం ఎండల్లో కష్టపడతామని ఇద్దరు జోక్ చేసుకున్నామని, భాస్కర్ కు తెలియకుండా ఆయన అనుమతి లేకుండా షూట్ ఎలా చేస్తామని సిద్ధు జొన్నలగడ్డ కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాస్కర్, సిద్ధుల మధ్య ర్యాపో బాగానే కనిపించింది. సో ఇద్దరి మధ్య గొడవలు లేనట్టే ఉన్నా ప్రస్తుతానికి సద్దుమణిగినట్టే అనుకోవాలి.